ఈ మధ్య బిగ్ బాస్ లో మరింత అందంగా కనిపిస్తున్నారు కింగ్ నాగార్జున. గతానికి భిన్నంగా సరికొత్త డిజైన్ల దుస్తులతో అదరగొడుతున్నారు. షో చూస్తున్న అనేక మంది నాగార్జున నయా స్టైల్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం యువ స్టైలిస్ట్ మనోజ్ఞ. సైరా, చిత్రలహరి, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలతో టాలీవుడ్ కు నూతన డిజైన్లు పరిచయం చేసింది. అనేక ప్రచార కార్యక్రమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తూ సినీ ప్రముఖుల మనసులు కొల్లగొడుతోంది. ఆకర్షణీయమైన డిజైన్లతో, చేతి నిండా ఆఫర్లతో బిజీగా గడుపుతున్న యువ ఫ్యాషన్ డిజైనర్ అవునూరి మనోజ్ఞతో ప్రత్యేక ముఖాముఖి. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ అంటే తెలియని వారు ఉండరు. ఆ షోకున్న క్రేజీ అలాంటిది. అలాంటి షోలో బిగ్ బాస్ నాగార్జున నటించే దుస్తులు 3-4 సీజన్కి వచ్చేసరికి మనం చూస్తుంటాం. చాలా డిఫరెంట్గా లుక్లో కనబడుతున్నారు. డిఫరెంట్ స్టైలిష్ చేయడానికి కారణం నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి మనోజ్ఞ. ఇప్పుడు మనోజ్ఞ మనతో పాటుగా ఉన్నారు. చెప్పండి, మీకు అంటే బిగ్ బాస్ అంటే చాలా క్రేజీ ఉంటుంది జనాల్లో. సో అలాంటి దానికి, అలాంటి షోకు మీరు ఫ్యాషన్ డిజైనర్గా చేసి నాగార్జునకు మీరు ఫ్యాషన్ డిజైనర్ చేశారు. సో ఎట్లా అనిపిస్తుంది? Feels great actually. Working with Nag sir is like very good opportunity for me. Like when I got the opportunity to work with Nag sir also last season, through Pallavi ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ ఆల్సో. నాగ్ సార్తో వర్క్ చేయడం ఇస్ లైక్ హీస్ వెరీ పర్టికులర్ అబౌట్ వెరీ టైనీ డీటెయిల్స్ అన్నమాట. కానీ అట్ ద సేమ్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ even I'm learning simultaneously with him. At the same time, he understands what fashion, మా సైడ్ నుంచి కూడా మేము ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు he understands those inputs and listens to them very carefully, and he also gives time అన్నమాట. ప్రతి డీటెయిలింగ్కి టైం ఇచ్చి ట్రయల్స్కి కానీ ఏదైనా లుక్ బుక్స్ చేస్తున్నప్పుడు కానీ ప్రతిదానికి చాలా టైం ఇస్తారన్నమాట. సో స్టైలిస్ట్లకు కానీ డిజైనర్స్ కానీ ఒక యాక్టర్ టైం ఇవ్వడం అనేది లైక్ మాకు దట్ ఈస్ లైక్ ఎ ప్లస్ పాయింట్ అన్నమాట జనరల్గా. సో ఆ టైం ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ మేము ట్రయల్స్ చేస్తాము, ఎవ్రీ వీక్ లుక్స్ ఫైనలైజ్ చేస్తాము. సో ఆ టైం ఉంటుంది కాబట్టి మేము ఆ లుక్స్లో పర్ఫెక్షన్ కూడా తేయగలుగుతున్నాము. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారన్నమాట. ఈజ్ ఓపెన్ ఫర్ ఎనీ ఐడియాస్ అన్నమాట. దేనికి నో అని చెప్పరు, ప్రతిదీ ట్రై చేస్తారు సార్. ఈజ్ వెరీ లైక్ క్రియేటివ్ ఇన్ దాట్ వే అనమాట, విచ్ గివ్స్ మాకు కూడా ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా వర్క్ చేయడానికి, ఎక్కువ స్టైల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి గుడ్ థింగ్ అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు ఎన్నిట్లో అంటే ఎన్ని సినిమా రంగాలకు ఇంకేమైనా చేశారా? సినిమా రంగాల్లో కానీ స్టైల్ డిజైనర్గా, ఫ్యాషన్ డిజైనర్గా, సో తర్వాత ఇటువంటి ఇంకా షోలకు ఇంకేమైనా చేశారా? నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నాది మాస్టర్స్ అయిపోయాక నిఫ్ట్ ముంబై నుంచి నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి సైరా అండి. సైరా నేను మొత్తం మూవీకి లైక్ అసిస్టెంట్ డిజైనర్గా చేశాను. మొత్తం ఉత్తర మీనన్ గారితో ఉత్తర మీనన్ టీంలో చేశాను అన్నమాట. దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ విత్ పల్లవి సింగ్. పల్లవి సింగ్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ నాగ్సార్తో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ చేశాను. దాని తర్వాత దెన్ మై వర్క్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ లైక్ విత్ పల్లవి గారితోనే. దెన్ అఖిల్ మజ్ను మూవీకి అఖిల్ కోసం అండ్ యాక్ట్రెస్ కోసం ఇద్దరికి లైక్ సోర్సింగ్ అండ్ మూవీస్కి చేశాను. దాని తర్వాత చిత్రలహరి మూవీలో కళ్యాణి ప్రియదర్శినికి. దాని తర్వాత లవ్ స్టోరీ ఇప్పుడు చేది ప్రాజెక్ట్ రిలీజ్ అవబోతుంది. చైతన్యకి అండ్ సాయి పల్లవికి ఇద్దరికి చేశాము. అండ్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్కి కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ లైక్ టాకింగ్ గోస్ టాక్స్లో ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్అవుట్ లైక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా. సో మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? డాడ్ వచ్చేసి LIC డెవలప్మెంట్ ఆఫీసర్, మామ్ హౌస్ వైఫ్. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. అన్నయ్య వచ్చేసి తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తమ్ముడు వచ్చేసి తను సివిల్ ఇంజనీరింగ్. బేసికలీ ఫ్యామిలీ మొత్తం ఇంజనీర్స్. ఈవెన్ నేను కూడా ఇంజనీరే. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసి దెన్ ఐ డిడ్ మై IT జాబ్ ఇన్ TCS జాబ్ చేస్తూనే దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఫ్యాషన్ ఇండస్ట్రీ అన్నమాట. అంటే చాలామంది కూడా ఇంజనీర్, డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు. మీరు ఇంజనీరింగ్ చేస్తూ కూడా దాన్ని స్కిప్ చేసి, అంటే దాన్ని వదిలేసి మళ్ళీ మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ నాకు ఇంటర్ నుంచే ఇంట్రెస్ట్ ఉండే ఫ్యాషన్ డిజైనింగ్, సంథింగ్ రిలేటెడ్ టు క్లోత్స్ ఇంట్రెస్ట్ అవుతుండే. బట్ క్లారిటీ లేకుండే. లైక్ గ్రోయింగ్ అప్ పేజ్ మనకు అంత క్లారిటీ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండే బట్ ఐ డోంట్ నో వే టు పుట్ ఇట్. దట్ మై డాడ్ ఏంటంటే ప్రతి సౌత్ ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ లానే బేసిక్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత ఏమైనా చేసుకోన్నారు. దెన్ ఇంజనీరింగ్ చేశాను మెకానికల్, విచ్ ఐ వాజ్ ఎంజాయింగ్ క్వైట్ ఫ్రాంక్లీ. కాకపోతే TCS జాయిన్ అయినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ IT నా కప్ ఆఫ్ టీ కాదని. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అప్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ విచ్ జాబ్తో పాటు సైమల్టేనియస్గా చేయడానికి చూశాను. బికాస్
నేను జాబ్ క్విట్ చేయదలుచుకోలేదు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఐ కెన్ బ్యాక్ సపోర్ట్ మై ఎడ్యుకేషన్ అన్నట్టుగా. దెన్ ఐ డిడ్ ఎర్లీ మార్నింగ్ హ్యామ్స్టెక్ క్లాసెస్ అండ్ ఆల్ 1 year అలా చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ మై మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ కోసం నిఫ్ట్ కోసం ప్రిపేర్ అవ్వడం కూడా స్టార్ట్ చేశాను. లక్కీగా లైక్ ఇట్ పెయిడ్ ఆఫ్ అన్నమాట. నాకు హ్యామ్స్టెక్ సైమల్టేనియస్గా అయిపోతూనే నిఫ్ట్ వచ్చేసింది. దెన్ నిఫ్ట్ మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేసి వచ్చేలోపు ఇక్కడ ఆపర్చునిటీ రెడీగా ఉండే విచ్ హ్యాపెన్ లక్కీగానే, టు బీ ఫ్రాంక్. నాట్ లైక్ నేను కష్టపడలేదు. ఐ వాస్ లైక్ మోర్ ఇంటూ ఫ్యాషన్ డిజైనింగ్. నా సొంతగా లేబుల్ చేద్దాము అదే అని అనుకున్నాను. ఎందుకంటే లైక్ డ్యూరింగ్ నిఫ్ట్ కంటే ముందు కూడా నేను హ్యామ్స్టెక్ నా జాబ్ సైమల్టేనియస్గా చేస్తున్నప్పుడు నా లేబుల్ కూడా స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ మై ఓన్ కలెక్షన్, డూయింగ్ ఎగ్జిబిషన్, స్టార్టెడ్ టేకింగ్ ఆర్డర్స్ అండ్ ఆల్ అవన్నీ చేస్తూ వచ్చాను. దెన్ వెంట్ ఫర్ మాస్టర్స్ అన్నమాట. ఏ రంగంలో అయినా కొంచెం ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు మీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేసి ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మీకు ఎట్లా, మీ అవకాశాలు ఎట్లా ఉండే, ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ ఆపర్చునిటీ లక్కీగా మరీ ఎక్కువ కష్టపడలేదండి. కానీ నాకు ఫస్ట్ ఆపర్చునిటీ నిఫ్ట్ వాపస్ రాగానే సైరా వచ్చింది. ఆ ప్రాజెక్ట్ వచ్చాక లైక్ ఐ వాజ్ వెరీ డెడికేటెడ్. నాకు కొంచెం నేను వర్కహాలిక్ అనే చెప్పొచ్చు నా వర్క్ ఉన్నప్పుడు. ఐ వర్క్ ఈక్వల్లీ వర్క్ హార్డ్ అన్నమాట. లైక్ ఐ సైరా టైమింగ్స్ కూడా చాలా హెక్టిక్ ఉండేటివి. బట్ ఐ ఎంజాయ్డ్ మై వర్క్ ఎ లాట్. ఫర్ మీ లైక్ నా వర్క్ ఏంటంటే నాకు వర్క్ ఎంజాయ్ చేస్తాను కాబట్టి 10 hours ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు. దెన్ ఆ ఆపర్చునిటీ వెతుకుతున్నప్పుడే దెన్ పల్లవి లైక్ అప్రోచ్ మీ. దెన్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ హ్యాపెండ్. లక్కీగా ఆఫ్టర్ అక్కడ నుంచి నాకు వర్క్ ఉంటూనే వచ్చింది బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ వెరీ డెడికేటెడ్ దట్ వే. ఎప్పుడు నా వర్క్ని నేను ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోను. ఫిలిం ఇండస్ట్రీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎవరి కోసం ఏ వర్క్ ఆపలేమన్నమాట. దెర్ ఆర్ టూ మెనీ క్రియేటివ్ పీపుల్ ఇన్వాల్వ్డ్. దానికోసం యూ హ్యావ్ టు బి వెరీ డెడికేటెడ్. కొంచెం లైక్ పర్సనల్ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు వర్క్ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇంపార్టెన్స్ ఇవ్వాలి వర్క్కి మాత్రం చాలా. అంటే మీరు ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నప్పుడు మరోవైపు ఈ ఫీల్డ్కి రావాలనుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి మీకు ఎట్లాంటి ఇన్పుట్స్ వచ్చినాయి? అంటే పేరెంట్స్ ఏమన్నారు? చాలా మంది కూడా పేరెంట్స్ ఆల్రెడీ నువ్వు జాబ్లో ఉన్నావు, మళ్ళీ అదేందుకు, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, పరిస్థితి ఎట్లా ఉంటుందో అని కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. సో మీకు ఎట్లాంటి, మీ పేరెంట్స్ నుంచి మీకు ఎట్లాంటి ఇన్పుట్స్ వచ్చింది? వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఉంది? లైక్ ఎనీ అదర్ పేరెంట్, మా పేరెంట్స్ కూడా భయపడ్డారు. ఆల్రెడీ చేతిలో జాబ్ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అంటుంది, భయపడ్డారు. అట్ ద సేమ్ టైమ్ మై డాడ్ వాజ్ వెరీ సపోర్టివ్. నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు హీ సా, నేను అన్ని కాలేజెస్ అన్ని చూస్తున్నప్పుడు డాడ్ నేను లైక్ పుష్ చేస్తూ ఉంటే 1 month నుంచి ఫోర్స్ చేస్తూ ఉంటే ఓకే 2 months నుంచి అడుగుతుంది, ఒకసారి చూద్దాం, ఆపర్చునిటీ వెళ్ళి చూద్దాం అని చెప్పేసి నాతో పాటు డాడ్ కూడా వచ్చారన్నమాట. హ్యామ్స్టెక్ కాలేజెస్కి నేను తిరుగుతున్నప్పుడు హీ ఎంకరేజ్ మీ. దో ఫ్యామిలీ అంతా వద్దు అంటున్నా కానీ మై డాడ్ ఆల్వేస్ ఎంకరేజ్ మీ అనమాట. ఓకే ఇప్పుడు కాకపోతే మళ్ళీ చేయలేదేమో అన్నట్టుగా ఆపర్చునిటీ డాడ్ ఆల్వేస్ ఎంకరేజ్ మీ చిన్నప్పటి నుంచి. అండ్ నా జాబ్ క్విట్ చేసేటప్పుడు కూడా వీ హ్యాడ్ too many discussions at home అన్నమాట. బట్ at the end of the day supported me a lot. wherever I am now like వాళ్ళ సపోర్ట్ వాళ్ళే అన్నమాట. see without any support ఎంత చెప్పినా కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎంతైనా ఫ్యామిలీ నుంచి వస్తుంది. సో దాట్ కాన్ఫిడెన్స్ ఐ గాట్ ఇట్ కంప్లీట్లీ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ మై డాడ్, మామ్, ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ a lot అన్నమాట. ఈ రంగంలో రాబోయే యువతకు మీరేం చెప్తారు? అంటే ఎట్లా ఉంటుంది, అవకాశాలు ఎట్లా ఉంటాయని? ఒకటి నాకు చాలామంది ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి తెలియని వాళ్ళు మా టీచర్స్, స్టూడెంట్స్ కానీ ఎవరైనా కొలీగ్స్ కానీ ఎవరైనా జనరల్గా కాల్ చేసి అడుగుతూ ఉంటారన్నమాట. మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, వెళ్ళొచ్చా, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని. అందరికీ ఇచ్చే అడ్వైస్ ఒకటే, నేను ఈ పొజిషన్కి కూడా నేను రీచ్ అవ్వడానికి కారణం లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ లైక్ ఇంట్రెస్ట్. నేను చేసే వర్క్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అన్నమాట. చూసే వాళ్ళకి మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీవన్ హూస్ అరౌండ్ మీ నోస్ ఐ వర్క్ లైక్ 24/7. సో ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ ఉంటేనే ఈ ఫీల్డ్కి రండి. ఏదో టైంపాస్ కోసం చేస్తా అంటే మాత్రం కష్టము. మీరు కావాలంటే ఒక 1 year ఎక్స్ప్లోర్ చేయండి, బ్రేక్ తీసుకోండి, పర్లేదు. ఇది మీకు నచ్చుతుందా లేదా జాయిన్ అవ్వండి. పేరెంట్స్ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇంజనీరింగ్ డిగ్రీలు చేసేసి కొందరికి ఆప్షన్ ఉండదు, ఐ అగ్రీ. కానీ ఆప్షన్ ఉన్న వాళ్ళకి అలా చేయకుండా ఒక 1 year బ్రేక్ తీసుకున్నా పర్లేదు, ఎక్స్ప్లోర్ చేసి దెన్ గో బ్యాక్ టు యువర్ కాలేజ్ రూటీన్ అండ్ ఎవ్రీథింగ్. నేను అదే సజెస్ట్ చేస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్టులు మీకు ఉన్నాయి, ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ December 20కి ప్రాజెక్ట్ ఇది అయిపోతుంది, బిగ్ బాస్ది. అండ్ ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ. అది కూడా ఈ మంత్ ఎండ్కి లైక్ ర్యాపప్ అయిపోతుంది. నెక్స్ట్ చైతన్య అండ్ విక్రమ్ గారితో డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్స్ రాబోతుంది. దట్ వీఆర్ గోన స్టార్ట్ షూటింగ్ అన్నమాట. మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ కల్లా స్టార్ట్ అవబోతుంది ఆ ప్రాజెక్ట్. రైట్ నో లైక్ ఆ ప్రాజెక్ట్తోనే బిజీ అన్నమాట.
ఇంకా రాబోయే రోజుల్లో మీ లక్ష్యం ఎలా ఉండబోతుంది? లక్ష్యం అంటే హోప్ఫుల్లీ లైక్ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ విత్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ హోప్ఫుల్లీ దట్స్ మెయిన్ గోల్ లైక్ వర్క్ విత్ ఆల్ ద పాసిబుల్ యాక్టర్స్ లైక్ మంచి గుడ్ ఫిలిమ్స్ నా ఓన్గా కూడా అట్లీస్ట్ చేసుకోగలగాలి అండ్ ఆల్ దాని తర్వాత లైక్ డౌన్ ద లైన్ మేబీ సమ్ మై ఓన్ లేబుల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ఇది యువత కూడా వాళ్ళకు నచ్చిన రంగం వైపు ఎంచుకోవాలి, అందులో రాణించాలి. తన లేబుల్ పైన ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్ సంబంధించి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఆ లక్ష్యాన్ని కూడా సాధిస్తానని చెప్తుంది మనోజ్ఞ. కనపర్సన్ దేవేందర్తో కార్తిక్ టీవీ న్యూస్, హైదరాబాద్.